తిరుపతిలోని బాలాజీ కాలనీ మహాత్మా పూలే విగ్రహం ముందు ఎన్ఎస్యూఐ ధర్నా చేసింది. జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని, అలాగే ఉన్నత విద్యామండలి కమిషన్ ఆదేశాల మేరకు 26 కోట్ల రూపాయల వెంటనే విద్యార్థులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మంచు మోహన్ బాబు, మంచు విష్ణుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎన్ఎస్యూఐ నేతలు డిమాండ్ చేశారు. We want justice. We want justice. We want justice. We want justice. అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే. అరెస్ట్ చేయాలి మోహన్ బాబు వెంటనే. అరెస్ట్ చేయాలి. Mohan Babu! Mohan Babu! Mohan Babu! Mohan Babu! MBU University! MBU University! MBU University! MBU University! MBU University! We want justice! We want justice! We want justice! రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే. రద్దు చేయాలి. We want justice! 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 Justice! Down down Mohan Babu! Down down! Down down Mohan Babu! Down down! Down down Mohan Babu! Down down! ప్రధాన కార్యదర్శి ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ అనేకమైనటువంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడే మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని ఎన్ఎస్వై నేషనల్ స్టూడెంట్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అనేక రకాలుగా రెండింతలు మూడింతల కంటే ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత ఉన్నత హైకోర్టు కూడా న్యాయస్థానం కూడా తల్లిదండ్రుల యొక్క వారు కోర్టుకు పోతే ఖచ్చితంగా విద్యార్థుల యొక్క వారి యొక్క ఫీజులను కూడా వెనక్కి చెల్లించాలని చెప్పి ఈరోజు న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే గతంలో అనేక మంది విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా మీడియా మిత్రులు పోతే బౌన్సర్లను కొట్టించి ఒక రౌడీలుగా గూండాలుగా చిత్రీకరించడం జరిగింది. మోహన్ బాబు గారు వాళ్ళని పైన దాడి చేయడం జరిగింది. ప్రశ్నించే వాళ్ళపైన అనేక రకాలుగా చేయడం జరిగింది. ఆయన మోహన్ బాబు అంటేనే ఆయన పేరు బిరుదు కలెక్షన్ కింగ్, కానీ నిజ జీవితంలో ఆయన విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఒక కలెక్షన్ కింగ్. ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించాలని ఎన్ఎస్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రంగంపేటలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ కానీ షాపులు కానీ ఆయన ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి 10 సంవత్సరానికి 10,000 రూపాయలు ఆయనకి కమిషన్ ఇవ్వాలంట. ఎవరన్నా ఒక నిరుద్యోగాన్ని ఒక షాప్ కానీ ఒక హాస్టల్ కానీ పెడితే ఒక్కొక్క విద్యార్థి నుండి 2,000 రూపాయలు నెలకి ఇవ్వాలని హుకుం జారీ చేస్తాడు. ఎవరైతే చేయని పక్షంలో వాళ్ళని బౌన్సర్లను పెట్టించి అదేవిధంగా తీవ్రమైన ఇబ్బందులు గురి చేసినటువంటి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక మోహన్ బాబు గారు రంగంపేటను ఒక రౌడీపేటగా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చిక్కుచేయడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఎన్నోసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. వెంటనే తల్లిదండ్రుల యొక్క వారి విజ్ఞాపనలు పరిగణలోకి తీసుకొని వెంటనే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అదైతే రద్దు చేసి ఎస్వి యూనివర్సిటీకి అనుకూలంగా పరిధిలో నడపాలని, లేదా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జేఎన్టీయూ పరిధిలో మోహన్ బాబు యూనివర్సిటీని
పరిధిలోకి తీసుకురావాలని ఎన్ఎస్వీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చేయని పక్షంలో, రద్దు చేయని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎన్ఎస్వై నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం. మోహన్ బాబు గారు ఈ రోజు కూడా పేపర్కి ఇచ్చారు. మోహన్ బాబు గారు ఏమిచ్చారంటే, మంచు మనోజ్ గారు ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరూ ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి విన్నపాలు అక్కడ ఉన్న అక్రమాలు బయటికి వెలికి తీస్తే వాళ్ళు మీరు అవన్నీ అపోహాలు నమ్మొద్దండి అని మంచు మోహన్ బాబు గారు అనడం చాలా సిగ్గుచేటు. ఇంత జరుగుతున్నా మీకు చీము నెత్తురు ఉంటే బయటకు వచ్చి విద్యార్థులకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఉంటే, పేద విద్యార్థులు ఉంటే మీరు అకౌంట్లో వెళ్తే ఒక విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ కన్నా డబ్బులు పోవాలి, లేదంటే మోహన్ బాబు అకౌంట్ కన్నా పోవాలి. కానీ వాలిమార్ అనే ఒక ఫేక్ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి డబ్బులన్నీ మళ్లించి మీరు వేలాది కోట్ల రూపాయలు సంపించి ఈరోజు సినీ పరిశ్రమలో సినిమాలు తీస్తున్నారు. ఇవన్నీ తప్పు. పేద విద్యార్థుల నుండి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. మోహన్ మంత్ర అని చెప్పి, అదేవిధంగా క్యాంటీన్లో అన్నం తినుకోన్నా కూడా అన్నం ఖచ్చితంగా మీరు ఇక్కడే తినాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. అనేక ఫైన్లు వేస్తున్నారు. ఇక అదేమనగా ఒక ఫీజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫీజు కట్టించకపోతే ఖచ్చితంగా మీరు కట్టాలి. 2 రోజులు కట్టకపోతే 2000, కొంచెం లేట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కూడా గతంలో క్లాసులు జరగకపోయినా కరోనా టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఫీజు కట్టాల్సిందే అని చెప్పి కరోనాలో ఉన్నట్టు ఒక లాయర్ ద్వారా నోటీసులు పంపించడం జరిగింది ఈ మోహన్ బాబు గారు. ఆయన చెప్తా ఉంటాడు, ఎప్పుడు నేను పేదరికం నుంచి వచ్చాను అంటాడు. ఎక్కడండి మీ పేదరికము? మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా ఎంతోమంది విద్యార్థులు ఉండి చీము, ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉండి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు విద్యార్థులకి తిరిగి డబ్బులు ఇవ్వాలి. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన రిపోర్టును ఖచ్చితంగా మీరు పాటించి వారి యొక్క డబ్బులను కూడా తిరిగి ఇవ్వాలి. అక్కడ జరిగిండేది 26 కోట్లు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ కూడా దీనికి బయటకు వస్తున్నారు. ఇంకా కూడా చాలా మంది మోహన్ బాబు గారు బాధితులు ఉన్నారు. ఇక్కడ ఏమంటే ఎంతో మంది విద్యార్థులు ప్రశ్నించినటువంటి ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ అత్యంత దౌర్భాగ్యమైన యూనివర్సిటీ. అక్కడ ఫీజులు చాలా అత్యాయంగా పెంచుతున్నారు. వెంటనే రద్దు చేయాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం మీడియా మిత్రులకు కానీ ఎవరికైనా కానీ, ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మోహన్ బాబు. ఎందుకురా అంటే పేద విద్యార్థుల మీద హింసిస్తూ ఫీజులు వసూలు చేస్తూ మోహన్ యంత్ర అనే పేరు పైన 1000 రూపాయలు వేసుకుంటే ఆయనే చెప్పాడు నా యూనివర్సిటీలో 10,000 మంది ఉన్నారని. ఆ 10,000 మంది ఇంటూ 1000 రూపాయలు వేసుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ 1 కోటి రూపాయలు ఎవరికండి? ఎవరికి? పేద విద్యార్థులకు అన్నం పెట్టారా మీరు? పేద విద్యార్థులకు ఫీజులు తగ్గించారా మీరు? ఈరోజు మేము ఎన్ఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటి మీరు కానీ పేద విద్యార్థులకు న్యాయం కానీ 27 కోట్లని విద్యాశాఖ మంత్రులు కానీ చెప్పినట్టు కానీ మీరు చెల్లించకపోతే మేము ఎక్కడికైనా దిగజారుతాము. ఎక్కడికైనా పేద విద్యార్థుల కోసం 2019లో ఫీజు ఇన్వెస్ట్మెంట్ వేయలేదని కొట్లాడాడు మోహన్ బాబు రోడ్డు పైన పనుకొని. ఈరోజు 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10,000 × 2 20,000 మంది తల్లిదండ్రులు రోడ్డు పైన వచ్చి పడుకుంటాం. ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మంచు విష్ణు. చూసుకుందాం.